గైస్, సో రిసార్ట్ లోకి ఎంటర్ అయిన తర్వాత ఈ ప్లేస్ అయితే చాలా బ్యూటిఫుల్ ఉంది. సో ఎంత బాగుందో చూడు. సో ఫస్ట్ ఇక్కడ చూస్తే ఇక్కడంతా కూడా వాటర్ ఫాల్స్ ఉంటుంది అనుకుంటా, ఫిషెస్ కూడా ఉన్నాయి. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఆపేశారు. ఎంత బ్యూటిఫుల్ గా ఉందో, ఆర్టిఫిషియల్ సెటప్ కదా నైస్ ఇలా ఉంది. అండ్ ఇక్కడ ఒక చిన్న ఎడ్ల బండి ఉంది. ఎక్కించా ఎక్కితే పడిపోతుంది. నైస్. సో ఇక్కడ నుంచి వ్యూ ఎంత బాగుందో, అది టోటల్ గ్రీనరీ. ఇక్కడ నిల్చుంటే చూడండి ఆ వ్యూ. ఫస్ట్ టైం వచ్చాను, మంచి ఐ ఫీస్ట్. ఎక్కడ చూసినా కూడా గ్రీనరీ గ్రీనరీ ఉంది. ఎంత బాగా అనిపిస్తుంది. సో బ్యూటిఫుల్ అబ్బా. ఇలాగే నేచర్ని చూస్తూ ఎంజాయ్ చేసేసేయచ్చు. మా పిల్లలు ప్రస్తుతానికి పడుకున్నారు, సో అందుకని మీకు లొకేషన్ చూపించడానికి వచ్చాను. ఇక్కడ చూసినా ఈ రిసార్ట్ పేరు పరకట్ రిసార్ట్. సో బ్యూటిఫుల్, అమేజింగ్. ఫ్యామిలీతో రావచ్చు, కపుల్గా రావచ్చు, సో ఫ్రెండ్స్తో రావచ్చు. ఎలా అయినా సరే మంచిగా చిల్ అవుతూ ఎంజాయ్ చేయొచ్చు. సో ఇలాగ మంచి ఫొటోస్ తీసుకోవచ్చు. ఫొటోస్ తీసుకోవడానికి మున్నార్లో రిసార్ట్లో కూడా మంచి పిక్చర్స్ వస్తాయన్నమాట. సో ఇక్కడ కూర్చొని కంప్లీట్ ఫ్యామిలీ పిక్చర్ దిగితే బాగుంటుంది కదా కదా దిద్దాం ఇప్పుడు ఇక్కడ. చాలా. సో ప్రస్తుతానికైతే నా అవుట్ఫిట్ ఎలా ఉంది. సో మంచిగా రెడీ అయ్యి గ్రీనరీకి నేను వైట్ తీసుకొచ్చాను. సో వైట్ అవుట్ఫిట్లో బాగా వస్తాయి కదా అని చెప్పేసి రెడ్, ఎల్లో, ఆరెంజ్, సో ఇలాంటి కలర్స్ చాలా బాగుంటాయి. నేను వైట్ తీసుకొచ్చాను. సో చూడాలి, ప్లాన్ చేసుకోవాలి. ఎక్కడ చూసినా అంటే లొకేషన్ అంత బ్యూటిఫుల్గా ఉండేసరికి ఏమవుతుందండి, ఎక్కడ ఫోటో దిగాలో అర్థం కావట్లేదు. ఇది బాగుంది, ఇది బాగుంది, ఇక్కడ దిగుదాం, ఇక్కడ కన్ఫ్యూజన్లో ఎక్కడ దిగాలో అసలు అర్థం కావట్లేదు. సో అచ్చా లెట్స్ స్టార్ట్. సో ఫోటోగ్రాఫర్ వచ్చారు, పిల్లలు పడుకున్నారు కాబట్టి. సో నేను ఫస్ట్ ఫోటోస్ దిగేసి, సో ఇక్కడ అమల్ ఫ్రమ్ మున్నార్. ఇక్కడే. సో ఇక్కడే లోకల్ కాబట్టి సో ఇక్కడ మేము హైర్ తీసుకున్నాం అనమాట. సో ఫోటోస్ అయితే బ్యూటిఫుల్ గా రాదు. లెట్స్ స్టార్ట్ ది ఫోటో షూట్. నేను బ్యూటిఫుల్ ఉన్నాను కదా, ఆబ్వియస్లీ వస్తాయని అంటున్నారు. మా రూమ్ నెంబర్ చూసారా, 007. సో పైన లొకేషన్ చూసాం కదా. సో ఇప్పుడు మీకు రూమ్ టూర్ అనమాట. సో యాక్చువల్లీ వేరే రూమ్స్ ఇస్తారు, బట్ టెంపరీ. ఆ రూమ్ ఇంకా వెకేట్ అవ్వలేదు కాబట్టి సో ఈ రోజు సోఫాలు కూడా ఇలా వాడచ్చు. అక్కడ ఎలా పెట్టారా చిన్న ఏంటి ఏం చేస్తున్నావు? ఇక్కడికి వెళ్ళాను. ఆడుతున్నావా? రెడీ అయిపోయాడు. ఇక్కడ సౌండ్ వస్తుంది. మా చిన్నోడు ఫొటోస్ దిగుదాము అంటే అందరూ ఒక వైట్స్ వేసుకుందాము అని అనుకుంటున్నాము. వాడు రెడీ అవ్వడం అంటే వాడు హైడ్ అండ్ సీక్ ఆడుతున్నాడు. సో ఈ రూమ్ ఏంటి అని అంటే కనెక్టెడ్ రూమ్స్ అనమాట. అంటే ఒకటే దానిలో స్వీట్ రూమ్ అంటారా బుజ్జి దీన్ని? ఇంకొకసారి చెప్పు. స్వీట్ రూమ్ అంటారా బుజ్జి దీన్ని? సూట్ రూమ్ ఓకేనా? కానీ ఇప్పుడైతే మాకు ఫ్యామిలీ రూమ్. సో అక్కడ ఒక రూమ్, ఇక్కడ ఒక రూమ్ అనమాట. సో మధ్యలో ఒక డోర్ వస్తుంది. సో ఇక్కడ వచ్చేసి చిన్న హాల్, అలాగే బెడ్రూమ్, అటాచ్డ్ బాత్రూమ్. సో యాక్చువల్లీ ఏంటంటే అన్నిటికంటే నాకు బాగా నచ్చే కింద టైల్స్. ఈ కళ్ళు ఎటు తిప్పినా కూడా నాకు ఈ టైల్స్ మీదే వెళ్తున్నాయి బాబోయ్. సో అట్లా ఇది హాల్. ఇప్పుడు ఇచ్చారు కానీ దేనికి వాడట్లేదు. రూమే చల్లగా ఉందని చెప్పేసి మేము ఏసీ ఆపేసాము. సో ఇంకా మా లగేజ్, సో ఇంకా ఏమి సర్దుకోలేదు. ఏం కావాలో తీసి రెడీ అయ్యాం అంతే. చూడొద్దు ఇలాంటివి, అస్సలు చూడకూడదు. ఓ టీవీ ఇచ్చారు, హ్యాపీగా వైఫై కనెక్షన్ ఉంది కాబట్టి సో మా వాళ్ళకి బోర్ కొట్టకుండా మంచి యూట్యూబ్లో రైమ్స్ కూడా చూస్తున్నారు. సో వీడు హ్యాపీగా తినేసి రెడీ అయిపోయాడు. ఆగండి, వీడియో కంటిన్యూ చేసే ముందు మీతో ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. ఏంటంటే హైపర్ పిగ్మెంటేషన్, మెలిస్మా, యాక్ని మార్క్స్, ఇలా మల్టిపుల్ ప్రాబ్లమ్స్కి మల్టిపుల్ ప్రోడక్ట్స్ యూస్ చేస్తున్నాం. అలా కాకుండా మల్టిపుల్ ప్రాబ్లమ్స్కి ఒకే సొల్యూషన్ ఉంటే ఎస్, అదే ది డర్మాకో వారి ట్రాన్స్జెలైక్ పిగ్మెంటేషన్ కరెక్టర్ సిరమ్ అనమాట. ఇందులో పవర్ ఆఫ్ 2 యాక్టివ్స్ ఉన్నాయి. 3% ట్రాన్ ఎగ్జామిక్ యాసిడ్ అండ్ 10% అజెలిక్ యాసిడ్ ఉంది. ఈ ట్రాన్ ఎగ్జామిక్ యాసిడ్ ఏం చేస్తుంది అంటే ఇందులో స్కిన్ బ్రైట్నింగ్ ప్రాపర్టీస్ ఉన్నాయి. హైపర్ పిగ్మెంటేషన్ ని, మెలిస్మాని తగ్గిస్తుంది. సో క్లియర్ స్కిన్ ఇస్తుంది. అజెలిక్ యాసిడ్ బ్లెమిషెస్ ని టార్గెట్ చేస్తుంది, రెడ్నెస్ ని మినిమైజ్ చేస్తుంది, యాక్ని మార్క్స్ ని పోగొడుతుంది, అండ్ అలాగే స్మూత్, క్లియర్ అండ్ ఈవెన్ స్కిన్ టోన్ ని ఇస్తుంది అనమాట. సో లెట్స్ try this.
కదా, విజిబుల్ గా రేడియంట్ గా కనిపిస్తుంది నా స్కిన్. సో ఈ సిరమ్ ని మీ స్కిన్ కేర్ రొటీన్ లో యాడ్ చేసుకోండి. విజిబుల్ రేడియంట్ స్కిన్ మీ సొంతం చేసుకోండి. ఇది వెరీ సేఫ్ అండ్ ఎఫెక్టివ్, డిజైన్ బై డర్మటాలజిస్ట్. సో సిరమ్ అప్లై చేసుకున్నాను. సిరమ్ కానీ మాయిశ్చరైజర్ కానీ ఏది అప్లై చేసినా కూడా ఎండ్ మాత్రం మనం సన్ స్క్రీన్తోనే చేయాలి. సన్ స్క్రీన్ అనేది మస్ట్. సో ఈ వెదర్కి అస్సలు మిస్ చేయకూడదు. బట్ సన్ స్క్రీన్ ఎవ్రీ 2 అవర్స్కి అప్లై చేయాలి అంటే నా వల్ల అయితే కాదు. అందుకే నేను ఎప్పుడు చూసినా లాంగ్ లాస్టింగ్ సన్ స్క్రీన్ చూస్తాను. ఒక్కసారి అప్లై చేసామంటే 6 అవర్స్ వరకు అలాగే ఉండాలి. అందుకే ది డర్మాకోలో 1% హైడ్రానిక్ లాంగ్ లాస్టింగ్ సన్ స్క్రీన్ అనమాట. ఇది వన్స్ అప్లై చేస్తే 6 అవర్స్ వరకు మళ్ళీ రీఅప్లై చేయాల్సిన అవసరం లేదు. సో దిస్ ఇస్ ఫర్ బ్రాడ్ స్పెక్ట్రమ్ ప్రొటెక్షన్ అనమాట. 6 hours లాంగ్ లాస్టింగ్ ఫార్ములా విత్ SPF 50 PA++++. దిస్ ఇస్ ఇండియాస్ ఫస్ట్ సన్ స్క్రీన్ అనమాట ద లాంగ్ లాస్టింగ్ ప్రొటెక్షన్ ఇవ్వడంలో. అండ్ SPF 50 PA++++. ఇది ల్యాబ్ టెస్ట్ కూడా చేశారు SPF మీద అండ్ అలాగే PA+++ మీద. చూసారా, దిస్ ఇస్ సూపర్ లైట్ వెయిట్ సన్ స్క్రీన్. స్వెట్ అయినా వాటర్ రెసిస్టెంట్ అయినా రెండిటికి. ఎందుకు అంటే దిస్ ఇస్ వాటర్ రెసిస్టెంట్ అండ్ స్వెట్ రెసిస్టెంట్ కాబట్టి. సో లీవ్స్ నో వైట్ కాస్ట్. పెట్టుకున్నట్టే తెలియట్లేదు. చూసారా, అసలు ఇన్ఫ్యూజ్డ్ విత్ హైలూరానిక్ యాసిడ్ కాబట్టి స్కిన్ ఎప్పుడు మీకు హైడ్రేటెడ్గా ప్లంపీగా ఉండేలాగా చేస్తుంది. ది డర్మాకోలో మనకి నచ్చే విషయం ఏంటంటే మనం తీసుకున్న ప్రతి ప్రోడక్ట్ సో ఒక స్టూడెంట్ ఎంపవర్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఎలా అంటే ది డర్మాకో వాళ్ళు యంగ్ సైంటిస్ట్ ఇనిషియేటివ్ తీసుకున్నారు. భూమి ఫౌండేషన్ ద్వారా 20,000+ స్టూడెంట్స్ని ఎంపవర్ చేస్తున్నారు. సో మీరు ఈ ప్రోడక్ట్స్ని తీసుకోవాలి అంటే రైట్ సైడ్లో ట్యాగ్ చేస్తున్నాను, డిస్క్రిప్షన్లో లింక్స్ మెన్షన్ చేస్తున్నాను. గో చెక్ ఇట్ అవుట్ గైస్ అండ్ యూజ్ మై కోడ్ టు గెట్ 20% ఆఫ్. డోంట్ ఫర్గెట్. సో ఇది బెడ్రూమ్ అన్నమాట. వావ్, సూపర్ కదా. సో అలాగే ఇక్కడ నుంచి ఇలా అయితే చాలా కోతులు వచ్చాయి. లిటరల్లీ నేను రాగా తీస్తున్నాను అనమాట. ఎలా అంటే మా స్నానాలు అయిపోయిన తర్వాత ఆ టవల్ ఆరేయడాలు అన్నీ ఇలాగే ఉన్నాయి. వచ్చాము, ఫ్రెష్ అప్ అయ్యాము, వీళ్ళు రెడీ చేసాము. సో ఇక్కడ నుంచి వ్యూ అదిరిపోయింది. సో పైన మనం టాప్ వ్యూ నుంచి చూసాం కదా. సో అక్కడ నుంచి -1 ఇక్కడికి ఇక్కడ అద్భుతమైన లొకేషన్ ఉంది. అంటే ఈ రిసార్ట్లోనే నాకు చాలా బాగా నచ్చింది. సో అది చూద్దాం రండి. అంటే అక్కడ ఫొటోస్ దిగుదాం, చాలా బాగుంటుంది. అండ్ స్విమ్మింగ్ పూల్ ఉంది. సో వీళ్ళు రాగానే స్విమ్ చేద్దాం అనుకున్నారు. ఇప్పుడు కాదు బేట, తర్వాత స్విమ్ చేద్దాము అని చెప్పాను. సో స్విమ్మింగ్కి తీసుకెళ్ళాలి, అట్ ద సేమ్ టైం ఫోటోషూట్ కూడా చేయాలి. అయ్యయ్యో, వాష్రూమ్ చూపించడం మర్చిపోయాను. ఇప్పుడు వాష్రూమ్ ఇంటీరియర్స్ కూడా చూడాల్సి వస్తుంది. ఇక్కడ అసలు ఏమైనా ఉన్నాయి ఇంటీరియర్స్. ఆ వైపు చూడద్దు, ఈ వైపు చూడండి చాలు. చూడండి, ఎక్కడ చూసినా గ్లాసీ ఏంటో. ఈవెన్ కమోడ్కి కూడా గోల్డ్ ప్లేటింగ్ ఏంటో బాబు, నాకేం అర్థం కావట్లేదు. మనం ఇప్పుడు ఫొటోస్ దిగడానికి వెళ్ళాలి. జీప్లో చూసారా, వాడిని స్విమ్మింగ్కి తీసుకెళ్ళకపోతే ఇంకా అంతే. సరే ఎలా అలా మంచు కురుస్తూ ఉంటే, నేచర్ని చూస్తూ, కాఫీ ఎంజాయ్ చేస్తూ ఉంటే నాకు ఒక పాట గుర్తొస్తుంది. మంచు కురిసే వేళలో. అందరం కలిసేది లంచ్ టైంకి. లంచ్ అయితే అదిరిపోయింది. డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. పరక్కట్ నేచర్ రిసార్ట్లో నేచర్ నిజంగా ఎంత బాగుందో. అసలు వ్యూ చూస్తూ ఉంటే అదిరిపోయింది. ఎక్కడైనా ఫోటోషూట్స్ చేసుకోవచ్చు. అండ్ స్పెషల్లీ కేవ్ హౌసెస్. సో ఇప్పుడు మనం కేవ్ హౌసెస్ దగ్గర ఉన్నాము. సో వీళ్ళు ఆల్రెడీ ఫోటోషూట్ స్టార్ట్ చేసేసారు. ఈ కేవ్ హౌసెస్ అనేది సో బయట మనకి ఇలా కనిపిస్తుంది, లోపల ఎలా ఉంటుందో చూద్దాం రండి. ఐఎమ్ సో ఎక్సైటెడ్. సో ఇక్కడ పింకీ వాళ్ళ రూమ్ ఇచ్చారనమాట. సో మా రూమ్ మేము నడుచుకుంటూ వెళ్తున్నాము. బట్ నడుచుకుంటూ వెళ్తూ ఉంటే వ్యూ అదిరిపోయింది అబ్బా, ఎంతో బ్యూటిఫుల్. నేచర్, వాటర్ ఫాల్స్. సో నిజంగా ఒక ప్లెజెంట్ ఫీలింగ్ ఉంటుంది.
అమ్మయ్య ఇంత నడిచిన తర్వాత ఫైనల్లీ కేవ్ హౌస్కి రీచ్ అయిపోయాము. కానీ వే ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. సో మొత్తం ఇక్కడ అంతా ఈ నేచర్ని ఎంతో బ్యూటిఫుల్గా చేశారు. హాయ్, సో మా కేవ్ హౌస్ ఎలా ఉందో చూద్దామా. ఈ రూమ్ అయితే చాలా బాగుంది. ఎంట్రన్స్ అయితే ఇది వచ్చే వ్యూ చూసారు కదా. సో మొత్తానికి నిజంగా ఒక గుహలో రూమ్ ఎలా డిజైన్ చేయొచ్చో అలా చేశారు. ఎంతో బ్యూటిఫుల్గా ఉంది. ఈ చెట్లు కానీ ఇవన్నీ నిజమేనా బుజ్జి? ఆర్టిఫిషియల్. సో చక్కగా ఎంత బాగా రెడీ చేశారు. లైటింగ్ కూడా అలాగే ఉంది. విధంగా మనకి ఏం కావాలో అన్నీ ఉన్నాయి ఇక్కడ. కూర్చోవడానికి కెటిల్, మిల్క్, కాఫీ ఇవన్నీ చేసుకోవచ్చు. రిఫ్రిజిరేటర్, టీవీ ఉంది. బెడ్ అయితే ఆసమ్, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో ఇది ఒక ప్రపంచం. సో ఐఎమ్ సో సారీ గైస్, నేను వాష్రూమ్ చూపిస్తాను, ఏం ఫీల్ అవ్వద్దు. ఎందుకంటే వాష్రూమ్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇది వాష్రూమ్ అంటారా? సి వాష్రూమ్ లో కూడా మెట్లేంటి. అండ్ దిస్ ఇస్ జకుసీ. ఎంత బాగుంది కదా. వావ్, సో బ్యూటిఫుల్. సో ఇదంతా ఒక ఎత్తు. ఇప్పుడు నేను హెవెన్ చూపిస్తాను. ప్రైవేట్ వాటర్ ఫాల్ అట్ యువర్ బాల్కనీ. సూపర్ కదా, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. కేవ్ హౌస్ టూర్ చూసారు కదా, ఎంత బాగుందో కదా. మళ్ళీ నెక్స్ట్ టైం లంచ్ దగ్గర డే 2 లంచ్. ఈ ట్రిప్ కి బడ్జెట్ ఎంత అయింది, ఏమేమి ఖర్చు పెట్టాము సో ఫైనలీ లంచ్ కి వచ్చాం. ఈ రోజు లంచ్ లో ఏంటి అని అంటే కేరళ స్పెషల్స్ తెప్పిస్తున్నారంట. ఏంటి అనేది చూడాలి. మాన్సి చెప్పారు, ఫుడ్ చెప్పారు. గోల్డెన్ థాలీ. సో మొత్తానికి కేరళ స్పెషల్ థాలీ అన్నమాట. సో ఇందులో ఇక్కడ స్పెషల్స్ అన్నీ వచ్చాయి. ఎన్ని స్పెషల్స్ అయినా కొబ్బరి అనేది కామన్. సో ఇదొక కొబ్బరి కర్రీ, దిస్ ఆల్సో వన్ ఆఫ్ కొబ్బరి కర్రీ. ఏదో మజ్జిగ పులుసు అనుకుంటా, కొబ్బరి పాలతో. ఇది కొబ్బరి రసం, కొబ్బరి పప్పు. ఇది ఒక్కటి మామిడికాయ, నిమ్మకాయ. కొంచెం స్పైసీ ఉండాలని కోరుకుంటున్నాను నేనైతే. రైస్ మాత్రం నాకు ఈ మరమరాల్లో మురుమురాలు అంటారు కదా, బొరుగులు, అవి నానబెట్టి ఇచ్చినట్టుగా ఉన్నాయి. లావుగా ఉన్నాయి బియ్యం. మేబీ ఇక్కడ స్పెషల్ ఉండొచ్చు ఇది. బట్ అలా తింటే నీలానే ఉంటారు. అలా తింటే ఇలా ఉంటారు. నాకు ఇంట్రెస్ట్ పోయింది. మేము ఏ ప్లేస్కి వెళ్దామన్నా, బయట ఎక్కడ తిరుగుదామన్నా ఫుల్ వర్షం పడుతూ ఉన్నిందనమాట. ఇంకెక్కడికి వెళ్ళలేకపోయాం. బట్ పిల్లలతో హ్యాపీగా టైం స్పెండ్ చేసాం. ఎందుకంటే పరక్కట్ రిసార్ట్లో ప్లే ఏరియా కూడా ఉంది కాబట్టి. సో పిల్లలు మంచిగా ఆడుకున్నారు. ఇంకా వర్షానికి ఆ డే అలా గడిచిపోయిందనమాట. ఓకే, నాకు ఓకే. మళ్ళీ వెళ్తావా? ఏంట్రా ఏంటి ఇక్కడ చూడండి, పులి పులి వర్షం పడుతుంది, మంచు ఉంది, చల్లగా ఉంది. అయినా కూడా ఈ చల్ల వాటర్ లో స్విమ్మింగ్ చేస్తున్నారు వీళ్ళు. ఎలానో తెలియట్లా. మీరేం చేస్తున్నారు సార్ అక్కడ? ఎక్కడ సార్? మీ బాష్పాలు ఒక్కసారి నీరు చూడాలనుకుంటున్నాం సార్. చూడండి గాయ్స్, ఇలా ఏడుస్తాడు ఎప్పుడైనా ఎక్స్ట్రా చేయాలంటే. మనం ఎక్కడికి వెళ్ళినా అక్కడ స్పెషల్ ఫుడ్ ఏంటి అని అది మాత్రం ఎక్స్ప్లోర్ చేయాలి. ఐ లవ్ టు ఎక్స్ప్లోర్ ది ఫుడ్. సాంబార్ ఎక్కడ, కూరగాయలు ఓకే, సాంబార్ కూడా అడవిలో దొరికినటువన్నీ వేసేసారు. బాజీ ఇదేంటి
ఇదేదో పేరు వద్దు, నేను నిన్న చూసాను. కర్డ్ రైస్ అనుకుంటా బహుశా. ఏదో చెప్పారు అది. హాట్ వాటర్. బా ఇది టేస్టీ ఉంటుంది, స్వీట్ గా. కొబ్బరి చాలు. వాసన చాలా బాగా వస్తుంది. టేక్ చికెన్ పీసెస్ ఎందుకండి ఇక్కడ. అది పెట్టుకోండి. తప్ప బేసిక్గా కపుల్స్ హోటల్ కదా. సో ఇక్కడ లైవ్ కౌంటర్ కూడా ఉంది. దోశలు, ఆమ్లెట్స్ ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. సో ఆల్రెడీ నేను దోశ ట్రై చేశాము, అందుకని సూపర్గా ఉండేసరికి ఇవాళ వద్దనిపించింది. అందుకని ఆమ్లెట్తో జస్ట్ మసాలా ఆమ్లెట్ చాలు అని. దోశ మాత్రం బాగా వేస్తున్నారు. జస్ట్ 1 చీపురుతో ఇలా స్వైప్ చేసి అడగగానే మసాలా ఆమ్లెట్స్ వచ్చేసింది. సో ఇక్కడ ఉన్నవన్నీ ట్రై చేస్తున్నాను. కేరళ స్పెషల్స్ ఏమేమి ఉన్నాయి ఫస్ట్ తెలుసుకుందాము అని. మన ఇడ్లీ అండ్ ఇది నాకు బాగా నచ్చింది. నిన్న ఉండింది బనానా, ఈరోజు బనానా చిప్స్ లాగా ఉండింది, కానీ బనానా వడ ఉంది ఇందులో. సో ఉందా అందులో? సో దిస్ ఇస్ బనానా వడ. అండ్ ఇది వచ్చేసి థాయ్ చికెన్ లాగా ఉంది, బట్ చాలా టేస్టీ. కొబ్బరి చికెన్ అనమాట. సో ఇక్కడ కొబ్బరితో చేసినవి మాత్రం వాటికి పేర్లు పెట్టాల్సిన అవసరం లేదు, చాలా టేస్టీగా ఉన్నాయి. ఇది వచ్చేసి మన భాషలో సద్దన్నం, ఇక్కడ ఏమంటారో తెలియదు. ఒకవేళ మీకు తెలిస్తే కింద కామెంట్స్లో చెప్పండి. కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో మంచిగా పచ్చిమిర్చి ఇవన్నీ వేసి చేస్తారు. అండ్ దిస్ ఈజ్ ఐ డోంట్ నో ఇదేంటి బుజ్జి. స్వీట్ పోహాలో స్వీట్ వేసారు, కానీ బాగుంది. బెల్లం లేదు, పోహాలో స్వీట్ వేసారా? బాగుంది. అండ్ దిస్ ఇస్ శాండ్విచ్. అండ్ పిజ్జా ఏంటో ఇలా ఉంది. అన్ని ఫ్రూట్స్ అన్ని కూడా ట్రై చేసాము. అండ్ కుకీస్ ఇవన్నీ. వర్షం పడుతుంది. ట్రెక్కింగ్ చెప్పరా సాగుతుంది రివ్యూ. గట్టిగా అరిచి భయాన్ని దాచేసాం. పింకీ ఏమైంది? వద్దు మాన్సా, ఎందుకు రా నువ్వు మధ్యలో డ్రాప్ అయ్యావు? భయం వేస్తుంది బావా. స్టార్టింగ్ ఎక్కడికి వచ్చి వస్తారు ఎంతసేపు. అసలు చిన్నపిల్లలు భయపడతారేంటి? ఆహా, నువ్వేనా? ఉన్నాయి వీడియోలు, ప్రూఫ్ ఉన్నాయి. కాదు వినండి, నేను ఒక్క అట్లీస్ట్ వణుకుతున్నా ఏదో చేసి లాస్ట్ వరకు వచ్చాను. ఏమి స్టార్టింగ్ ట్రబుల్, ఫస్ట్ గేర్ వేస్తుంది. సో దిస్ ఇస్ అవర్ లాస్ట్ నైట్ అట్ మున్నార్. I'm super excited to have Hyderabad biryani. పరకట్ రిసార్ట్లో ఈవినింగ్ 7 నుంచి 9 వరకు మంచి డాన్స్ ఉంటుందన్నమాట. ఇంకా హ్యాపీగా పిల్లలతో కలిసి డాన్స్ చేసాము. సో అలా సూపర్గా ఎంజాయ్ చేసాము. సో రిసార్ట్ అయితే చాలా బాగుంది. మీరు రావాలి అని అనుకుంటే మున్నార్లో పరకట్ నేచర్ రిసార్ట్ చూడండి. సో యూ విల్ లవ్ ద ప్లేస్.